నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏలూరు జిల్లాలో ఈరోజు కైకలూరు నియోజకవర్గ పరిధిలో వైఎస్ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ అరాచకాలంటారా, లేదంటే కూటమిలో బలం లేకపోయినా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నిక సక్రమంగా జరగకుండా అధికార పార్టీలో బలం లేకపోయినా ప్రతిపక్ష పార్టీ సభ్యులను తీసుకుని ఈరోజు కైకలూరులో వైఎస్ ఎంపీపీని కూటమి కైవసం చేసుకుంది. మరి మెజారిటీ 20 మంది ఎంపీటీసీలు వైసీపీలో ఉన్నారు, కానీ దీంట్లో సగం మంది కూటమిలో వివిధ ఈ 3 పార్టీలు షేర్ అయి ఉన్నారు. మరి ఇప్పుడు భుజబలపట్నం ఎంపీటీసీ పెనుమచ్చ సూర్యనారాయణ రాజు గారు ఉన్నారు ఇక్కడ. మరి ఆయన కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా ఎంపీటీసీగా గెలిచారు. వారు నిన్న ఈవేళ ఈ యొక్క వైఎస్ ఎంపీపీ విషయంలో పెనుమచ్చ సూర్యనారాయణ రాజు గారి పేరే ప్రధానంగా చర్చకు దారితీసింది. కూటమి కూడా నిన్న ఈవేళ ఈ ఇంటి చుట్టూ కాపలా ఉండి ఇంట్లోంచి బయటికి వెళ్ళనీయకుండా ఇంటి దగ్గర ఉండి, లేదంటే వైసీపీ టీంతో వెళ్ళకూడదు, ఉంటే ఇంట్లో ఉండాలా, లేదంటే కూటమితో ప్రయాణం చేయాలి అనేది నిన్న ఇవాళ పెద్ద డిస్కషన్ నడిచినట్టుగా కూడా మనకున్న సమాచారం. ఇప్పుడు ప్రస్తుతం మనం పెనుమచ్చ సూర్యనారాయణ గారి దగ్గర ఉన్నాం, వైసీపీ ఎంపీటీసీ. నిన్న ఇవాళ అసలు ఏం జరిగింది, ఈరోజు మీటింగ్కి ఎండి ఆఫీస్ మీటింగ్కి వెళ్ళవలసి ఉంది, ఈరోజు ఏం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సూర్యనారాయణ రాజు గారు, మీరేంటి వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారు, మరి నిన్న వెళ్ళాలి మీరు యాక్చువల్గా మీటింగ్కి, నిన్న వెళ్ళనీయకుండా ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు, వాళ్ళు ఆపితే ఆగారా మీరు? మొన్న సాయంకాలం నుంచి అండి నా ఇంటికాడ చుట్టూరు కాపలా కింద ఉండి నన్ను ఓటు వేయకుండా ఆపాలని చూశారు. నేనైతే ఓటు వేస్తా, నా పార్టీకి నేను జగన్ గారు పెట్టిన కానీ ఉన్నానని పార్టీ, నాకు పార్టీ అంటే అభిమానం, నేను పార్టీకి ఓటేస్తానంటే కుదరదన్నారండి. కుదరదని మొన్న తెల్లవారులు ఆపారండి. నిన్న మధ్యాహ్నం 1 గంట 12:30 ఆ టైం దాకా ఉన్నారని వెళ్ళిపోయారు. పొద్దున్న మళ్ళీ నేను ఓటేస్తాకి వెళ్దామని బయలుదేరానండి. ఆట పక్కడ నన్ను ఆఫ్ చేశాను, నా కారు తీసుకెళ్ళిపోయి ఎలక్షన్ అయ్యేదాకా ఆ టైం దాకా ఉంచుకుని మళ్ళీ తీసుకొచ్చి భుజబలపట్నం గ్రామంలో దింపేశారు. ఎవరు ఆపారు, ఆపిన వాళ్ళు ఏమన్నారు, ఆపిన వాళ్ళు మీ కైకలూరు లేకపోతే మీ భుజబలపట్నం కానీ ఆటపాక లేకపోతే ఈ గ్రామాలకు సంబంధించిన వ్యక్తుల, ఏ పార్టీ వాళ్ళు ఆపారు, ఆపి మిమ్మల్ని ఏమడిగారు? కైకలూరు గ్రామంలోనే ఉన్నాయి ఆపినోళ్ళు. మొన్న అయితే మా ఊళ్ళో ఆపారండి. అంటే ఆపిన వాళ్ళు అంటే మీకు పేర్లు తెలుస్తుంది కదా, పేర్లు తెలిసిన వాళ్ళు పేర్లు చెప్పండి, ఎందుకు ఆపారంటే అది కూడా చెప్పండి. ఎందుకు ఆపారంటే అండి, గ్రామం అభివృద్ధి కోసం నువ్వు వెళ్తాకి వీల్లేదు, గ్రామం అభివృద్ధి చెయ్యాలి అని ఆపారండి. నేనైతే నాకైతే ఓటు వేసుకోవాలని అండి. నిన్న లాక్కెళ్ళిపోతూ ఉంటే అండి మా మిస్సెస్ అడ్డుపడితే ఆవిడని కూడా గెంటేసి లాక్కెళ్ళిపోతా అంటే ఊళ్ళో ఒక ఆయన, అది పద్ధతి కాదు మనకి, ఎక్కడా లేదు ఇప్పుడు వరకు అని ఆయన నన్ను ఆపితే మూలం నిన్న ఆపారండి. లేకపోతే మొన్నే తీసుకుపోయారు అన్నాను. ఒకవేళ తీసుకుపోయారు అనుకోండి, ఆవిడికి మిస్సెస్ ఏదైనా అవుతే నేనేం చేయాలండి? ఈ ఎలక్షన్లు ఇది నికరం అంటారా? కోట నాయకులు ఇలా చేస్తున్నారని ఇది ఎంతవరకు పద్ధతి అండి? అది నన్ను అంటే లేబర్ అనే కదా నన్ను ఓటు వేసుకోనివ్వకుండా ఆపారు, మాకేమి లేదనే కదా ఆ రోజు నాగేశ్వరరావు కేకేసి మాకు సీట్ ఇచ్చారని. మేము ఆ అభిమానం మీద ఓటేస్తాకి వెళ్తే మొన్న రాత్రి ఎత్తమాను మా ఇంటికాడ కాపలా పెట్టారని, ఈ ఆల వెళ్తా ఉంటే ఆట పక్కడ ఆఫ్ చేసి నన్ను తీసుకుపోయండి కైకలూరు రోడ్లే వాళ్ళు. ఈరోజు ఉదయం ఎన్ని గంటలకి మిమ్మల్ని ఆపారు, మీ ఇంట్లోంచి మిమ్మల్ని తీసుకెళ్ళింది ఎన్ని గంటలకు తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు? మీరు పేర్లు ఉంటాయి వాళ్ళకి, పార్టీ ఏ పార్టీ? కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, ఎవరు? జనసేన, టీడీపీనా, బీజేపీనా? ఎవరు తీసుకెళ్లారు అనేది క్లియర్ కట్గా మీకు వాళ్ళు తెలిసిన వ్యక్తులేనా, తెలిసిన వ్యక్తులు కారా? నాకు తెలిసిన వ్యక్తులు కాదండి. తీసుకెళ్ళి ఎవరి ఇంటికాడ కూర్చోబెట్టారని కంచేపు మనకు కూటమిలో తెలిసిన వ్యక్తులు కాదండి వాళ్ళు.
తీసుకెళ్ళి ఎలక్షన్ అయిపోయాక తీసుకొచ్చి నన్ను ఇక్కడ దింపేసేసి వెళ్ళిపోయారు. మా మిస్సెస్ మరి మీరేమి నన్నెవరు మీరు తీసుకెళ్ళడానికి మీకు ఏం సంబంధం అని చెప్పి మీరు ఏమన్నా ప్రతిఘటించలేదా? ప్రతిఘటించిన చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. ప్రతిఘటించ కూడా నాకు అవకాశం లేదని తీసుకెళ్ళిపోయి ఆ పని అయిపోయాక గంటన్నర నన్ను తీసుకొచ్చి ఇంటికి దింపేసి వెళ్ళిపోయారు. మా ఎన్ని గంటలకు వచ్చారు ఇప్పుడు మీరు మీ ఇంటికి ఎన్ని గంటలకు వచ్చారు? 11:30 12 అవుద్దండి. ఆ టైం అయితే చూడలేదండి. పని అయిపోయాక తీసుకొచ్చి దింపేశారు. ఏ ఊరు తీసుకెళ్ళారు మిమ్మల్ని? కైకలూరులోనే పెట్టారండి, ఎక్కడో తెలియలే. కైకలూరులోనాను. మరి ఏమన్నారు? మరి అదేంటి నేను ఓటు వేయాలి కదా, మరి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు అడగలేదా? ప్రశ్నించాలిగా మీరు. ప్రెసిడెంట్కి కూడా అవకాశం ఇవ్వలేదండి. ప్రెసిడెంట్కి కూడా అవకాశం లేదండి. తీసుకెళ్లారు, ఆ పని అయిపోయాక తీసుకొచ్చి వదిలేశారు. మరి మీకు ఏమైనా అంటే తీసుకెళ్ళేటప్పుడు ఓటు వేయకూడదన్నారా, లేదంటే పలానా పార్టీకి సపోర్ట్ చేయొద్దన్నారా, లేకపోతే కూటమికి సపోర్ట్ చేయమని అడిగారా? సపోర్టు చెయ్యొద్దే అని అన్నారండి. మీ పార్టీకి మీరు ఓటు వేసుకుంటాకి కుదరదు అన్నట్టే మాట్లాడారు అన్నట్లు. అంతేనా? మరి మీరేం చెప్పారు అప్పుడు? నేనైతే నా ఓటుకు నేను వేసుకోవాలి కదా అంటే కుదరదు అన్నారు. మరి దీన్ని ఏమనాలి మీరు? మరి రాజకీయాల్లో మరి 14 నుంచి ఇంచుమించుగా రాజకీయాలు ఉన్నారా? 2014 నుంచి రాజశేఖర రెడ్డి గారి టైం కాంచి నేను రాజకీయాల్లో ఉన్నారు, అభిమానిగా ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుంటారు మీరు. ప్రస్తుత రాజకీయాల్లో ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులు మీరు గతంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ అంతకుముందున్న కాంగ్రెస్ అంతకుముందున్న వైసీపీ ఎప్పుడైనా చూశారు ఇట్లా గవర్నమెంట్? నేనైతే ఇంత దారుణంగా ఎక్కడ చూడలేదు. ఏదో రాయలసీమలో ఏదో జరుగుతుంది అంటారు కానీ టీవీలో చూస్తాను కానీ ప్రత్యేకంగా చూడలేదండి. నేను ఈ కైకలూరు తాలూకా ఈ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఇలాంటి చోట్ల ఎప్పుడు జరగలేదండి. మరి ఇంత దారుణం ఏంటో నాకు తెలుస్తలేదండి. ఇలాగైతే అసలు ఆడవాళ్ళని కూడా గెంటేస్తామండి. మా ఆవిడకి ఏదైనా అవుతుంది నాకు ఎవరు సమాధానం చెబుతారు చూడండి. పొద్దున్న నన్ను తీసిపోయినప్పుడు పడిపోయిందండి. ఎవడో డాక్టర్లు పక్క వాళ్ళు వచ్చి వైద్యం చేయించారు. నేను వచ్చేదాకా మంచం మీద పడి ఉన్నాను. మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సింది ఓటే కదండి. మా భార్య ఏమైనా పర్లేదు, మేము ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ మాట మట్టుకు నెగ్గించుకోవాలి. మరి ఏమంటారు? కూటమి నాయకులు వ్యవహరించిన తీరుని మీరు ఏమంటారు? మీరు ఏ విధంగా దాన్ని సమర్థిస్తారా, లేదంటే అది కరెక్ట్ కాదని చెప్పి మీరు వ్యతిరేకిస్తారా? మరి మీ మీద ఏమైనా వాళ్ళు ఏమైనా దాడి చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? దాడి చేసే ప్రయత్నం అయితే ఏం జరగలేదు కానీ ఇదైతే కరెక్ట్ కాదనుకోవటం నాయకులకి. మీకు ఒప్పుకుంటే ఎక్కడ నెగ్గించుకుని వెళ్ళారనుకో అది పద్ధతి. కానీ మా హక్కు కూడా, మాకు ఓటు హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చిన, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో మా ఓటు కూడా మమ్మల్ని వేసుకొని పోతాయండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీ ఓటు మీకు వేసుకోనియకుండా అడ్డుపడ్డారు, మరి మిమ్మల్ని తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర దించారు. మరి వాళ్ళు ఎన్నికైనట్టుగా అధికారంగా ప్రకటించుకున్నారు. మరి ఎన్నికని ఒక ఎంపీటీసీగా మరి మీ ఓటుని ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా అడ్డుకోవడానికి రైట్ లేదు. కానీ మీ ఓటుని అడ్డుకున్నారు, మిమ్మల్ని ఆ సమావేశానికి వెళ్ళడం లేదు. కూటమి గెలిచి ఈవేళ కైకలూరులో సంబరాలు చేసుకుంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఇది కూడా గెలిపానండి, ఇది కూడా గెలిపానా చెప్పండి. ఈ ఓటుకి వెళ్లకుండా ఆపి ఇళ్లలో ఇబ్బంది పెట్టి, మా నాయకులను ఇబ్బంది పెట్టి, మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మేము గెలిచామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అందరూ చూస్తున్నారు. మరి మీ కైకలూరు ఎమ్మెల్యే గారికి తెలిసే ఇదంతా జరిగిందా? కైకలూరు ఎమ్మెల్యే గారు తెలియకుండా పార్టీలో మీ కూటమి పార్టీలు కూటమిలో ఎవరైనా ఇలా చేసి ఉంటారా? మరి మీరు మీ ఎమ్మెల్యే గారికి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీ ఎమ్మెల్యే గారిని మీరు ఏమైనా ప్రశ్నిస్తారా? మరి ఇలాంటివి చేయకూడదు కదండి. ఆయన పెద్ద మనిషి 10 మందికి చెప్పాలి కదా. ఇలాంటివి చేస్తే రేపు పొద్దున ఎంత ఇబ్బంది పడతామండి ఎమ్మెల్యే గారికి. తెలుసు అనుకుంటున్నారా, తెలియదు అనుకుంటున్నారా? ఏం మరి మీకు తెలుసో తెలీదు. నేనైతే మరి తెలుసో తెలీదు, మనకు తెలియదు అండి. మీ ఇంటి దగ్గర నుంచి బుజ్జిలపల్లి పట్టణం నుండి ఇంటి దగ్గర నుండి కైకలూరు ఓటింగ్కి వెళ్తున్నారు, ఓటేయడానికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు మిమ్మల్ని దారిలో ఎక్కడ అడ్డుకున్నారు? అడ్డుకుని మిమ్మల్ని మర్యాదగా ఆ ఓటుకి వెళ్ళొద్దు అన్నారా, లేకపోతే దౌర్జన్యం చేశారా, లేకపోతే ఇంక ఏ విధంగా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది? నేను ఆటపాక గ్రామం దగ్గరికి వచ్చేవాడికి వాళ్ళు కార్లు అడ్డెట్టండి, బలవంతంగా నన్ను కార్ల నుంచి లాక్కుని వాళ్ళు కార్లు ఎక్కించిపోయారు. ఇదిగా సొక్క కూడా చీరుకుపోయినాయండి. బలవంతంగా వాళ్ళు కార్లు ఎక్కించుకెళ్ళి వాళ్ళు పని నెగ్గామని అనిపించుకున్నాక నన్ను తీసుకొచ్చి ఇంటికాడ దింపేశారు కూటమి నాయకులు. మరి ఆ టైంలో
పోలీసులు ఎవరైనా అటువైపు నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎవరైనా పోలీసులు ఉన్నారా, లేదా జనసంచారం ఏమైనా ఉందా ఆ టైంలో? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు కానీ ఎవరో ఏం చేయలేదండి. ఎంత అంటే ఇలా వచ్చారు, తక్కువ కారు ఆపారు, తీసుకుని వెళ్ళిపోయారు. అంటే కారు ఆపడం అంటే రోడ్డు మీద ఉండి ఆపడమా, లేకపోతే కార్లు అడ్డు పెట్టి ఆపారా? కార్లు అడ్డు పెట్టి ఆపారు. కారు అడ్డు పెట్టి ఆపి తీసిపోయారు. ఆ పని అయిపోయాక తీసుకొచ్చి దింపారు. మరి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు ఎవరు అసలు? ముందు మీరు ఎవరో చెప్పి అప్పుడు నన్ను తీసుకెళ్ళని చెప్పి మీరు అడిగినా అంత అవకాశం ఏం ఇవ్వలేదండి. అంత అవకాశం ఏం ఇవ్వలేదండి. తీసుకుపోయారంటే తీసుకుపోయే పని అయిపోయాక తీసుకొచ్చి దింపేశారు. మాట్లాడినిచ్చారు అసలు కనీసం మిమ్మల్ని దారిలో వెళ్ళేటప్పుడు? ఏం మాట్లాడినవ్వలేదండి, అసలు ఏం మాట్లాడినవ్వలేదండి. ఏంటి వాళ్ళు ఏం మాట్లాడకుండా భయభ్రాంతులుగా చేస్తే మీరు మాట్లాడినంత పరిస్థితుల్లో మిమ్మల్ని వాళ్ళు ఆ విధంగా మిమ్మల్ని భయభ్రాంతులు చేశారా? ఏం బెదిరించలేదు కానీ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నారని. వాళ్ళ పని అయిపోయాక తీసుకొచ్చి దింపేశారు. కాదు, మీరు అడగాలి కదా, ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు, అసలు నన్ను తీసుకెళ్ళే కారణం ఏంటి అని అడగాలి కదా మీరు. నన్ను అండి అసలు నాకు చెమటలు పెట్టేసినాయి, నాకు బీపీ పెరిగిపోయింది. మాట్లాడతా కూడా లేదండి ఇంకా నాకు. ఇప్పుడు ఏం చెప్తారు కూటమి నాయకులకి? మరి మీరు చెప్పినట్టే మీరు వెళ్ళకుండా వాళ్ళు గెలిచారు అంటున్నారు కదా, గెలిచారు. ఇప్పుడు ఏం చెప్తారు మీ పార్టీకి? ఏం చెప్తారు కూటమి నాయకులు ఎవరించి తీరు మీద మీరు ఎలా స్పందిస్తారు చెప్పండి? మా పార్టీకి ఏం చెబుతానండి, మా పార్టీకి జరిగింది చెప్పానండి, ఇలా చేశారు నన్ను అని. మరి కూటమి నాయకులు ఇది కరెక్ట్ కాదు కదండి. ఎవడ హక్కు ఆడుకుంటుంది, రాజ్యాంగం రాసిన హక్కు ప్రకారం ఓటు వేసుకోవాలి. మరి అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇలా జరగకుండా చేయవలసిన బాధ్యత కూడా మరి గవర్నమెంట్ మీద ఉంటుంది కదండి. మరి మీ గ్రామంలో చాలా అభివృద్ధి, లక్షల కోట్ల రూపాయలు మీ గ్రామానికి ఇచ్చాం కాబట్టి గ్రామాభివృద్ధి విషయంలో మీరు సహకరించాలని చెప్పి మిమ్మల్ని వాళ్ళు కూటమి వాళ్ళు అడిగారని కూడా అనుకుంటున్నారు. నిజంగా గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నారా, రాజకీయాలు దృష్టిలో పెట్టుకున్నారా కూటమి వాళ్ళు? రాజకీయాలు పెట్టుకుని ఉంటారని, గ్రామాభివృద్ధి ఎవడైనా చెయ్యాలి కదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా గ్రామానికి చెయ్యాలండి. ఎవడొచ్చినా గ్రామానికి పనిచేసి పెట్టాలి కదండి. ఆ గ్రామం అభివృద్ధి కోసం నన్ను ఇబ్బంది పెట్టారు. కాకపోతే మీరు ఇంకా ఇప్పుడేంటి మరి వైఎస్ఆర్సీపీలో మరి మీ డిఎన్ఆర్ గారు మీకోసం మీ మీద నమ్మకం పెట్టుకున్నారు కదా, మిమ్మల్ని మీరు వచ్చి ఓటేస్తారు, వైసీపీకి విజయం చేకూరుస్తారని చెప్పి మీ మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మరి ఈ విధంగా ఊహించిన విధంగా మిమ్మల్ని అడ్డుకున్నారు. అక్కడ ఏంటి పరిస్థితి? ఆయన ఓటు వేయలేనందుకు ఆయనకు తప్పు నన్ను క్షమించమని కోరుకుంటున్నానండి ఎమ్మెల్యే గారిని. నేను చేసిన నన్ను ఇలాగ అడ్డంగా తీసుకుపోయారు కనుక, నేను ఆయనకు ఓటు వేయలేదు కనుక నేను చేసిన పొరపాటు చాలా చేశానండి ఎమ్మెల్యే గారికి. నా ఓటు హక్కు నిర్ణయించుకోవాలనుకున్నాను, వేయలేకపోయాను. తప్పు ఉంటే క్షమించండి ఎమ్మెల్యే గారి అన్నారు. నా పేరు పెనుమ సూర్యనారాయణ రాజు అండి. నేను వైస్ ఎంపీపీకి ఓటేస్తాకి వెళ్తూ ఉండగా ఆటపాక గ్రామంలో నేను, మా ఊరు గుర్రాజు గారు, మా చుట్టం, మా యంకుడు వెళ్తూ ఉండగా ఆటపాక గ్రామంలో అడ్డుకొట్టి కూటమి నాయకులు నా కారులోంచి వాళ్ళ కారులోకి లాగేసుకుని వాళ్ళు పని అయిపోయాక తీసుకొచ్చి నన్ను ఇక్కడ దింపేసేసి వెళ్ళిపోయారు. అంటే కారుకి అడ్డు పెట్టాం కదండి, లేకపోతే కారు ఆగదు కదండి మాది. మా కారుకి అడ్డు పెట్టి వాళ్ళు కారులోకి లాక్కుని తీసుకుపోయారు. తీసుకుపోయి మమ్మల్ని పని అయిపోయాక ఇంటికి వచ్చి వదిలేసి వెళ్ళారండి. మా మిస్సెస్ ఏమో కంగారు పడిపోయి బీపీ. మరి మీరు మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేయలేదని చెప్పి గ్రూపుల్లో వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కిడ్నాప్ చేయలేదు, మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో తెలియదు అంటున్నారు. తెలియపోతామండి, ఇదిగో నా సొక్క కూడా సింపేసి నన్ను తీసుకుపోతాయండి. తీసుకెళ్ళారండి, దారిలో అడ్డుకొట్టి తీసుకెళ్ళపోతామేంటండి. వాళ్ళు ఎవరైనా గుర్తించగలరా మీరు? లేదు, గుర్తించలేనండి. డోర్ తీసి వెంటనే తీసుకెళ్ళిపోయారు. డోర్ తీసి వెంటనే లాక్కుని ఆ కారులో కూర్చోబెట్టి తీసుకుపోయారు. నన్ను ఒక్కడనే తీసుకెళ్లారు, మా ఎంకుని కూడా తీసుకెళ్ళారు. ఆయన కారు దగ్గరికి వస్తే ఆయన ఒక గంటారండి, ఆయన బయటకు వచ్చారు. ఎక్కల కైకలూరు వైస్ ఎంపీపీ ఎక్కడ జరగని విధంగా మరి సహజంగా పెనుమచ్చ సూర్యనారాయణ గారు చెప్పినట్టు ఎక్కడో ఫ్యాక్షన్ జిల్లాల్లో, ఎక్కడో కొన్ని రాయలసీమ జిల్లాల ప్రాంతాల్లో ఇలాంటి కార్లు అడ్డు పెట్టి లేదా దౌర్జన్యం చేసి రకరకాలుగా చేసే వ్యవహారాలన్నీ అటు ఉంటాయని విన్నారని అంటున్నారు ఆయన. అలాంటి మరి గోదావరి జిల్లాల్లో, ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా ఒక కొత్త సాంప్రదాయం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అది కూడా కైకలూరు నియోజకవర్గంలో మొన్న ఓటేయడానికి వెళ్తుంటే ఆటపాక దగ్గర అడ్డుకుని కారు రోడ్డు మీద అడ్డుపెట్టి కారు వెళ్ళనీయకుండా కారులోంచి లాక్కెళ్ళి కారులో కూర్చోబెట్టి మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర దించేసి
వారి దారిన వెళ్ళిపోయి మళ్ళీ ఈ పలానా పెనుమత్స సూర్యనారాయణ రాజు ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయనతో మాకు సంబంధం లేదు, అసలు మేము ఆయన్ని కిడ్నాపే చేయలేదు అనేది మరి సోషల్ మీడియాలో మరి కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ విధంగా పోస్టింగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేపిస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి సూర్యనారాయణ రాజు గారు అయితే తీసుకెళ్ళింది వాస్తవం, ఆటపాక దగ్గర అడ్డుకుంది కరెక్టు, కారు అడ్డు పెట్టారు, వేరే కారు ఎక్కించుకెళ్ళారు. మరి వాళ్ళు ఎవరో నేను గుర్తుపట్టలేను, మరి ఈ స్థానికంగా ఉన్న వ్యక్తులు కాదు, వాళ్ళు బయట వాళ్ళు, మరి వాళ్ళ ముఖాలు నేను ఎప్పుడు చూడలేదు అని అంటున్నారు సూర్యనారాయణ రాజు గారు. మరి ఎప్పుడు లేని సాంప్రదాయం మరి కైకలూరు నియోజకవర్గం ఈసారి చోటు చేసుకుందంటే అధికార పార్టీ కూటమి వచ్చిన తర్వాత ఏదో విధంగా స్టేజ్ ఎక్కించుకొని గెలిచేము బలం ఉంది అనిపించుకునేలా ప్రజల్లో ఏదో కూటమి పట్ల జనాదరణ ఉంది అనిపించడానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వైసీపీ ఎంపీటీసీ పెనుమత్స సూర్యనారాయణ రాజు గారు అంటున్నారు. మరి ఇదే పరిస్థితి మరి దీనికి చింతిస్తున్నాను. అంతేకాకుండా పెనుమత్స సూర్యనారాయణ రాజు గారు షర్టు కూడా చించేసారని చెప్పి అంటున్నారు. షర్ట్ చింపేసి ఆయన తీసుకెళ్లారు అంటున్నారు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దించేసి వెళ్ళారు. కానీ వాళ్ళు ఎవరో తెలియదు. కానీ పార్టీని నమ్ముకుని వైసీపీ నమ్ముకున్న పార్టీకి నన్ను ఓటేయకుండా రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా కొంతమంది కూటమి నాయకులు వ్యవహరించారు. మరి ఈ వ్యవహారంలో వైసీపీ కైకలూరు ఇన్ఛార్జి డిఎన్ఆర్ గారు నాయకత్వంలో ఉన్న పార్టీకి ఓటు వేయనీయకుండా అడ్డుపడ్డారు. కాబట్టి ఇంకా నేను వాళ్ళు ఎవరో గుర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పెడతాను, కానీ వాళ్ళు గుర్తించే పరిస్థితిలో నేనున్నాను, కొత్త వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మరి డిఎన్ఆర్ గారిని క్షమించాలని చెప్పి బుజిలపట్నం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ పెనుమత్స సూర్యనారాయణ రాజు గారు కోరుతున్నారు. మరి ఈ పరిస్థితి ఎప్పుడు లేని సంస్కృతి ఈ ప్రాంతానికి వచ్చింది అంటున్నారు. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కూడా వస్తే ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాల్లో ఓట్లు వేసే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయా, ఎప్పుడు చూడలేదు, జరుగుతుందని చెప్పి ఊహించలేదు. అలాంటి ఘటన నాకే ఎదురైందని చెప్పి పెనుమత్స సూర్యనారాయణ రాజు గారు అన్నారు. మరి ఇలాంటి రాజకీయాలు అవసరమా? ఒక చిన్న పదవి కోసం వేరే పార్టీ వాళ్ళని ఈ విధంగా తీసుకెళ్ళి అడ్డుపెట్టి దౌర్జన్యంగా చేయడం అంటే ఏ మేరకు కరెక్ట్ అని చెప్పి అనేది సూర్యనారాయణ రాజు గారికి అభిప్రాయం. మరి దీన్ని రానున్న రోజుల్లో మరి వారు పార్టీలోనే కొనసాగుతారని చెప్పి అన్నారు. పార్టీ కోసమే పనిచేస్తాను, పార్టీ అంటేనే ముఖ్యం, వైసీపీతోనే ప్రయాణం చేస్తా, డిఎన్ఆర్తోనే నా రాజకీయ ప్రయాణం ఉంటుందనేది పెనుమత్స సూర్యనారాయణ రాజు గారి యొక్క అభిప్రాయంగా వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యారావు, కైకలూరు నియోజకవర్గం, బుజిలపల్లి పట్టణం. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.